హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఏపీ మెగా డిఎస్సి దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 15వ తేదీతో ముగియబోతోంది. ఇప్పటికే ఏపీ మెగా డిఎస్సికి సంబంధించి చాలా రకాలైనటువంటి సమస్యలకు పరిష్కారాలు దొరికాయి. ఇంకా కొన్ని సమస్యలకు మరి ప్రభుత్వం పరిష్కారం చూపించాల్సిన అవసరం ఉంది. మొన్నటి వరకు డేట్ ఆఫ్ బర్త్ తర్వాత పార్ట్ 1 లో ఉన్నటువంటి వివరాలు మార్చుకోవడానికి వీలుండేది కాదు. ప్రస్తుతం మరి ఏపీ మెగా డిఎస్సి వెబ్సైట్ లో అభ్యర్థులకు పార్ట్ 1 లో వివరాలు మార్చుకోవడానికి కూడా అవకాశం కల్పించడం జరిగింది. డిఎస్సి అభ్యర్థులకు గుడ్ న్యూస్. ఏపీ డిఎస్సి అభ్యర్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. డిఎస్సి దరఖాస్తులో తప్పుల సవరణకు పూర్తి స్థాయిలో అవకాశం కల్పించింది. గతంలో 2-3 పార్టుల్లోని వివరాలు మాత్రమే తప్పుల సవరణకు అవకాశం ఉండగా తాజాగా మొదటి పార్ట్ లో కూడా సవరణకు అవకాశం కల్పించింది. దీంతో దరఖాస్తుదారుని పేరు, ఆధార్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ వంటి కీలకమైన వివరాల్లో తప్పులుంటే సవరణ చేసుకోవచ్చు. ఈ నెల 15వ తేదీతో డిఎస్సి దరఖాస్తుల ప్రక్రియ ముగియనుంది. ఇక మరిన్ని సమస్యలు డిఎస్సికి సంబంధించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పటికీ పరిష్కారం కానటువంటి కొన్ని సమస్యలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. డిఎస్సికి గరిష్ట వయోపరిమితి పెంచాలని సీఎం కు వినతి. మెగా డిఎస్సిలో జనరల్ కేటగిరీ విద్యార్థులకు గరిష్ట వయోపరిమితిని మరో 2 ఏళ్లు పెంచాలని కోరుతూ సీఎం చంద్రబాబుకు ఎమ్మెల్సీ గాదే శ్రీనివాస నాయుడు, పిఆర్టీయూ అధ్యక్షుడు మిట్టా కృష్ణయ్య విన్నవించారు. సచివాలయంలో బుధవారం వారు సీఎం ను కలిశారు. డిఎస్సిని రాష్ట్ర వ్యాప్తంగా ఒకే ప్రశ్నాపత్రంతో ఒకే విడతలో ఆఫ్లైన్ లో నిర్వహించాలి. నిరుద్యోగ అభ్యర్థులకు మరోసారి ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిర్వహించాలి. ఉపాధ్యాయ బదిలీల్లో సర్వీస్ పాయింట్ ఏడాదికి 1గా కేటాయించాలి. 3 ఏళ్లలో పదవీ విరమణ చేయనున్న ఉపాధ్యాయులకు బదిలీలో మినహాయింపు ఇవ్వాలి. ఒంటరి మహిళలకు ప్రాధాన్యత కేటగిరీ కల్పించాలి అని గాదె శ్రీనివాస నాయుడు, ఎమ్మెల్సీ మిట్టా కృష్ణయ్య కోరడం చూస్తూ ఉన్నాం. మరి సీఎం కు డిఎస్సి సంబంధించి వయోపరిమితిని పెంచాలని కోరడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అలాగే మరోసారి టెట్ పరీక్ష కూడా నిర్వహించాలి అని కోరడాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇక డిఎస్సిలో సిబిఎస్ఈ అభ్యర్థులకు అవకాశం ఇవ్వండి. డిఎస్సి 2025లో సిబిఎస్ఈలో చదివిన అభ్యర్థులకు అవకాశం ఇవ్వాలని ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గాది శ్రీనివాస నాయుడు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఆంగ్ల మాధ్యమంలో బోధన జరుగుతున్న నేపథ్యంలో సిబిఎస్ఈ, ఐసిఎస్సి సిలబస్ లో చదువుకున్న అర్హులకు డిఎస్సి రాసేందుకు వీలు కల్పించాలంటూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు లేఖ రాశారు. కాబట్టి డిఎస్సిలో సిబిఎస్ఈ అభ్యర్థులు ఎవరైతే చదువుకున్నారో అటువంటి వారికి మరి ప్రస్తుతం అవకాశం అనేది లేదు. ఆ వారికి కూడా మరి డిఎస్సిలో అవకాశం కల్పించాలి అని కోరడాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక మరో నెల రోజుల్లో డిఎస్సి పరీక్షలు జరగబోతున్నటువంటి ఈ నేపథ్యంలో దివ్యాంగ అభ్యర్థులకు ఉచితంగా డిఎస్సి కోచింగ్ అంటూ మనం చూస్తూ ఉన్నాం. దివ్యాంగ అభ్యర్థులకు ఆన్లైన్ ద్వారా ఉచితంగా డిఎస్సి కోచింగ్ అందించనున్నట్లు విభిన్న ప్రతిభావంతులు వృద్ధుల సంక్షేమ శాఖ డైరెక్టర్ రవిప్రకాష్ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 11 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. mdfc.apcfss.in అనే వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కనీసం 40% వైకల్యం ఉన్న వారు మాత్రమే దీనికి అర్హులని పేర్కొనడం జరిగింది. మరి డిఎస్సికి నెల రోజుల సమయమే ఉంది. మరోపక్క ఉచిత డిఎస్సి కోచింగ్ అంటూ మరి కోచింగ్స్ కూడా ప్రారంభం చేస్తూ ఉన్నారు. మరి ఎవరైతే దివ్యాంగ అభ్యర్థులు ఉన్నారో అటువంటి వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ఈ నెల 11 వరకు దరఖాస్తులు అనేవి స్వీకరించడం జరుగుతుందని, కనీసం 40% వైకల్యం ఉన్న వారు mdfc.apcfss.in అనే వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి అని సూచించడాన్ని మనం చూడవచ్చు. ఇక మరోపక్క గిరిజనులకు సంబంధించిన పోస్టులను భర్తీ చేయడానికి స్పెషల్ డిఎస్సి విడుదల చేయాలి అంటూ మరి వారు కోరడంతో వారికి సీఎంఓ ద్వారా పిలుపు రావడాన్ని మనం చూస్తూ ఉన్నాం. స్పెషల్ డిఎస్సి పై గిరిజన సంఘాలతో చర్చలు. నేడు అమరావతికి రావాలని సీఎంఓ పిలుపు. షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఆదివాసీల ప్రత్యేక డిఎస్సిని డిమాండ్ చేస్తూ ఆందోళన జరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కార్యాలయం సీఎంఓ గిరిజన సంఘాలను గురువారం సాయంత్రం 4 గంటలకు చర్చలకు అమరావతికి రావాలని ఆహ్వానించినట్టు తెలిసింది. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకై మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఏప్రిల్ 20న ప్రభుత్వం విడుదల చేయగా ఏజెన్సీలో స్పెషల్ డిఎస్సి జీవో నెంబర్ 3 పునరుద్ధరణ కోసం గిరిజన సంఘాలు ఆందోళనలు మిన్నంటాయి. మే 2-3 తేదీల్లో ఏజెన్సీ బంద్కు పిలుపునివ్వగా జయప్రదమైంది. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి
గిరిజన సంఘాల ప్రతినిధులు కలవగా కేబినెట్ లో చర్చిస్తామని హామీ ఇచ్చారు. స్పష్టమైన హామీ కావాలని సంఘాల నాయకులు మంత్రిని కోరారు. ఈ నేపథ్యంలోనే సీఎంఓ అధికారులు గిరిజన సంఘాల జేఏసీ ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నారని సమాచారం. ఇదిలా ఉండగా గురువారం కేబినెట్ సమావేశం జరుగుతుందా లేదా అనే విషయం ఇంకా తేలలేదు. గురువారం నాడు కేబినెట్ సమావేశం నిర్వహణ కోసం కొన్ని రోజుల క్రితం నిర్ణయించగా భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు, ఆపరేషన్ సింధూర్ దృష్ట్యా ప్రధాని మోడీ గురువారం ఉదయం ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ఆ భేటీకి చంద్రబాబు హాజరయ్యేటట్లయితే కేబినెట్ సమావేశం వాయిదా పడుతుందని అధికార వర్గాలు వెల్లడించాయి. మరి మొత్తానికి గిరిజన ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రత్యేక డిఎస్సి అంటే స్పెషల్ డిఎస్సి మరి విడుదల చేయాలని వారంతా కోరుతూ ఉన్నారు. దీని మీద చర్చించడానికి సీఎంఓ వారిని పిలవడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక డిఎస్సి 2003లో ఉపాధ్యాయులుగా సెలెక్ట్ అయినటువంటి వారికి ఓపీఎస్ అంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేయాలి అని వారు కోరడాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. డిఎస్సి 2003 ఉపాధ్యాయులకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేయాలని 2003 డిఎస్సి ప్రతినిధులు డిమాండ్ చేశారు. బుధవారం కడప నగరం ఎస్టీయూ జిల్లా కార్యాలయంలో డిఎస్సి 2003 ఉపాధ్యాయుల సమావేశం 2003 డిఎస్సి ఉపాధ్యాయుల ఫోరం జిల్లా అధ్యక్షుడు తిరుపాల్ అధ్యక్షత నిర్వహించారు. తిరుపాల్ ఈ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ కేంద్ర ప్రభుత్వం మెమో 57 ప్రకారం 2003 ఉద్యోగ ఉపాధ్యాయులకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ను అమలు చేయడానికి అన్ని సంఘాలు తమ మద్దతును సంపూర్ణంగా తెలియజేయాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి కావేటి ఉదయ్ భాస్కర్, పిఆర్టీయూ, ఎస్టీయూ, యూటీఎఫ్, ఆపస్ ఉపాధ్యాయ సంఘాల నాయకులు హాజరై తమ సంపూర్ణ మద్దతును తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎస్సి 2003 ఫోరం జిల్లా కార్యవర్గ సభ్యులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఇక ప్రభుత్వ ఉద్యోగుల సామర్థ్యాల పెంపునకు శిక్షణ ఇవ్వబోతున్నట్టు ముఖ్యమంత్రి తెలియజేశారు. ముఖ్యమంత్రి చైర్మన్ గా P4 ఫౌండేషన్ పాపులేషన్ మేనేజ్మెంట్ పై త్వరలో ప్రత్యేక పాలసీ, ప్లానింగ్, స్వర్ణాంధ్ర విజన్, జిఎస్డిపి పై సమీక్షలో సీఎం చంద్రబాబు. ప్రభుత్వ సేవల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు ప్రతి ఒక్కరూ సామర్థ్యం పెంపుదలపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గ్రామ స్థాయి ఉద్యోగి నుంచి కార్యదర్శి వరకు ప్రతి ఒక్కరికి దీనిపై శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు. ఆన్లైన్, ఆఫ్లైన్ విధానాల్లో శిక్షణలో సామర్థ్యం పెంచడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయని అభిప్రాయపడ్డారు. సచివాలయంలో ప్లానింగ్, స్వర్ణాంధ్ర విజన్, జిఎస్డిఓ పై సీఎం బుధవారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వచ్చే నెల కల్లా నియోజకవర్గాల విజన్ ప్లాన్, స్వర్ణాంధ్ర విజన్ లక్ష్యం చేరుకోవడం కోసం రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి ప్రణాళికలు ఇప్పటికే సిద్ధం కాగా నియోజకవర్గాల వారిగా విజన్ ప్లాన్ వచ్చే నెల కల్లా రూపొందించనున్నారు. P4 కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి సీఎం చైర్మన్ గా స్వర్ణాంధ్ర P4 ఫౌండేషన్ ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు జనాభా నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ తీసుకురానుంది. స్పేస్ డిఫెన్స్ ప్రాజెక్టులకు నూతన పాలసీ, రాష్ట్రంలో అంతరిక్ష, రక్షణ రంగాలకు సంబంధించి ప్రాజెక్టులు నెలకొల్పేలా పెట్టుబడులు ఆకర్షించడంపై సీఎం చంద్రబాబు, ఇస్రో మాజీ చైర్మన్, ప్రస్తుతం రాష్ట్రానికి స్పేస్ టెక్నాలజీ అడ్వైజర్ గా ఉన్న సోమనాథ్, డిఆర్డీఓ మాజీ చైర్మన్, ప్రస్తుత రాష్ట్ర ఏరోస్పేస్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ సలహాదారుడు డాక్టర్ జి సతీష్ రెడ్డితో చర్చించారు. స్పేస్ డిఫెన్స్ పాలసీల రూపకల్పనతో పాటు ఈ రెండు రంగాలకు సంబంధించి రాష్ట్రానికి వచ్చే ప్రాజెక్టులకు కేంద్రం నుంచి అనుమతులు పొందేలా చురుకైన పాత్ర పోషించాలని వారికి సూచించారు. మరి ఇవి ఈ రోజు ఉన్నటువంటి డిఎస్సి మరియు విద్యా ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.